హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజైతే మనము అరటికాయ ముద్దకూర అయితే చేసుకుందామండి. ఈరోజు కావాల్సిన పదార్థాలు ఇవన్నీను. ఈ ధనియాలు అయితే ముందుగా కొంచెం పొడి అయితే చేసుకుందాం అనేసి కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. అన్ని కూరల్లోకి ఉపయోగించుకోవచ్చు అనేసి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. చూడండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం కూడా ఒకసారి చూసేద్దామండి. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి. కళాయి అయితే పెట్టేసుకున్నాము. కళాయి అయితే వేడైపోయింది. ఇప్పుడు ఈ ధనియాలు అయితే ముందుగా వేయించుకుందామండి. ఆ ధనియాల్లోనే పట్టా లవంగాలు కూడా వేసేసుకుందామండి. ధనియాలు అయితే వేగిపోయాయండి. వేరే కళాయిలో ప్లేట్లోకి అయితే పోసేసుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కేసిందండి. ఒక చిటికెడు ఆవాలు అయితే వేసేసుకుందాము. ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నామండి. తరిగి పెట్టుకున్నాం కదా, ఎర్రగడ్డ కూడా వేసేసుకున్నాం. అరటికాయ అయితే ఇప్పుడు నీట్గా తరిగి పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఎర్రగడ్డ వేగిపోయిందండి. చిటికెడు పసుపు వేసేసుకున్నామండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాము. తరిగి పెట్టుకున్నాం కదా, టమోటా కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడైతే అరటికాయ క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడైతే సన్నగా తరిగేసుకున్నాము. ఇప్పుడైతే వేగిపోతుందండి. చిటికెడు ధనియాల పొడి కూడా వేసేసుకున్నామండి. 1 స్పూన్ అయితే కారం కూడా వేసేసుకున్నామండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం అట్లాగా వేయించుకున్నాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మనం అయితే తరిగి పెట్టుకున్నాం కదా, అరటికాయ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే 1 గ్లాసు 1.5 గ్లాసు నీళ్ళు అయితే పోసేసుకున్నామండి. 10 నిమిషాలు బాగా ఉడికించేసుకుందామండి. ఈ లోపల ఇవి ధనియాలు అయితే వేయించి పెట్టుకున్నాం కదా, మిక్సీకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి అయితే మిక్సీ కూడా పట్టేసుకున్నానండి. కొంచెం మాత్రం ఈ అరటికాయ కూరలో వేసేసుకొని మిగిలింది ఈ డబ్బాలో తీసి పక్కన పెట్టుకుంటానండి. కొంచెం స్టోర్ చేసుకున్నాను అనుకో, ఏ కూరలోకైనా ఉపయోగపడుతుందండి ఈ ధనియాల పొడి అయితేను. అరటికాయ ఉడుకుతూ ఉందండి. ఒక 10 నిమిషాలకి రెడీ అవుతుంది. ఇప్పుడైతే ఉడుకుతుందండి. ధనియాల పొడి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, 1 స్పూన్ మాయిన దానిలో వేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. మనము స్టవ్ కూడా ఆపేసుకున్నామండి. వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయిందండి. అరటికాయ కర్రీ అండి. ఇప్పుడు తయారు చేసే విధానం మీరు కూడా చూశారు కదండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజైతే అరటికాయ కర్రీ అండి. మా వంట అయితే ఈరోజు ఇదండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఉంటానండి.